Hello friends, welcome to History Mystery Channel. మీరు హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్లే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోలకతా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. నగరాలలో ప్రజలకు కూడా ప్రతిసారి దిగ్భ్రాంతిని కలిగించే మరియు భయానకంగా ఉండే అతీంద్రియ చర్యలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. కొన్ని ప్రదేశాలు నిజంగా ప్రమాదకరమైనప్పటికీ అక్కడ అనేక దయ్యాలు మరియు దుష్ట ఆత్మలు ఉంటాయి. రాజస్థాన్లో భంగ్రా భవన్ ప్యాలెస్ లేదా ముంబైలో మహీన్ వారిడి, సౌజా చావు తీసుకోండి. ఈ హాంటెడ్ ప్రదేశాలలో దయ్యాలను చూసి మీరు భయపడి ఉండవచ్చు. కనుక భారతదేశంలో టాప్ హాంటెడ్ ప్రదేశాలను పరిశీలిద్దాము. హాంటెడ్ ప్రదేశం అనగానే రాజస్థాన్ ప్రజలకు వినిపించే ప్రదేశమే భాంగ్రా ఫోర్ట్. ఇది రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో ఉంది. భారతదేశంలోని అత్యంత భయంకర ప్రదేశాలలో భాంగ్రా ఫోర్ట్ ముందుంటుందట. ఈ కోటపైన చాలా రకాల కథలున్నాయి. ఈ కోట బయట ప్రవేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డు కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి. గుజరాత్లోని డ్యూమాస్ బీచ్. ఈ బీచ్ గురించి సాగరతీరాన సేదతీరవచ్చు అంటుకుంటారు, కానీ ఈ బీచ్కు వెళితే మీ పని అంతే అంటూ ఉంటారు. ఈ వేడి పర్యాటక ప్రదేశం కూడా ఒక హాంటెడ్ ప్రదేశమే. సాయంత్రం తర్వాత ప్రజలు ఈ బీచ్ని సందర్శించటానికి లేదు. ఎందుకంటే ఈ బీచ్లో అనేక మిస్సింగ్ కథలున్నాయి. ఈ బీచ్ ముందు భాగంలో మృతదేహాలను కాల్చటానికి ఉపయోగిస్తారు. భయంకర రహస్యమేంటో ఇంకా అంతుచిక్కకుండానే ఉంది. డౌహిల్ వెస్ట్ బెంగాల్ లోని ఒక పాఠశాల. పశ్చిమ బెంగాల్ లోని కుర్సియాంగ్ దగ్గర ఉన్న పాఠశాల ఇది. ఒక అడవిలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని అక్కడ హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది. చాలా మంది హత్యలు, భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తాయట. ఢిల్లీ కంటోన్మెంట్. న్యూఢిల్లీ ఢిల్లీలో అత్యంత భయంకర ప్రదేశం. ఈ ప్రదేశం డార్క్ మరియు ఆకుపచ్చడవి. చనిపోయిన అనేక మంది తెలుపు చీర కట్టుకుని వచ్చేపోయే వాహనాలకు లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. సెయింట్ మార్క్స్ రోడ్ లోని ఒక ఇల్లు. ఇది ఎక్కడో కాదు, బెంగుళూరులో ఉంటుంది. బెంగుళూరులో ఉండే ప్రజలు సెయింట్ మార్క్స్ రోడ్ లోకి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతూ ఉంటుందని, ఆ దెయ్యాన్ని చాలా మంది చూశారని చెబుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ అనుమానాస్పద హత్య జరిగింది. ఆ ఇల్లు చుట్టుపక్కల ఆ మహిళ దెయ్యంగా తిరుగుతూ ఉంటుందంట. పూనాలోని శనివార్ వాడా. పూనాలోని ఈ కోట అక్కడ కల అందమైన శిల్పాలకు, మొఘల్ శిల్ప సంపాదకు ప్రసిద్ధి. కానీ స్థానికులు ఇది ఒక దెయ్యాల కోట అని నమ్ముతారు. ఇక్కడ నారాయణరావు అనే ఒక 13 సంవత్సరాల పీష్వా వారసుడు హత్య గావించబడ్డాడు. హంతకులు అతనిని తరుముతూ ఉంటే ఆ చిన్న బాలుడు కోట అంతా పరుగెడుతూ కాకా, మాలా వచ్వా అని కేకలు పెట్టాడట. అంటే అంకుల్, నన్ను రక్షించండి అని అర్థం చెబుతారు. నేటికి రాత్రులందు ఇక్కడ ఆ కేకలు కోటలో వినపడతాయని స్థానికులు చెబుతారు. పిల్లవాడు అతి క్రూరంగా హత్యగావించబడ్డాడు. అతని ఆత్మ నేటికి ఆ కోటలో ఉందని చెబుతారు. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమి నాడు అర్ధరాత్రిలో ఆ కేకలు వినపడతాయని చెబుతారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. కానీ దీనిని కూడా ప్రేతాత్మల నిలయం అంటారు. విశాలంగా నిర్మించబడిన ఈ గొప్ప ఆకర్షణ ఒకప్పుడు నిజాం సుల్తానుల యుద్ధ భూమి. అక్కడ మరణించిన సైనికుల ఆర్తనాదాలు నేటికి అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెబుతారు. ఇక్కడి హోటల్స్ లో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. షూటింగ్లు జరిగేటప్పుడు మిస్టరీగా వాటి అంతటా అవే లైట్లు ఆరిపోతాయి. అక్కడ ఉన్నవారిని ఎవరో తోసినట్లు అనిపిస్తుందని కొందరు చెబుతారు. మరి ఈ గొప్ప పర్యాటక ఆకర్షణల వెనుక కల దెయ్యాల గాథలు తెలిసిన తర్వాత కూడా ఈ ప్రదేశాలు సందర్శిస్తారా? లేక ఆ ఏముందిలే అంటూ ఒక నవ్వు నవ్వి కొట్టి పారేస్తారా? ఆగ్రాసెన్స్ బావోలి. ఢిల్లీ రాజధానిలో ఉండే ఈ బంగళాలో కొన్ని భయానక శబ్దాలు వినిపిస్తాయని అక్కడి జనావాసులు ఇప్పటికీ చెబుతుంటారు. అంతేకాదు, రాత్రివేళల్లో తెల్లచీరలో ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తుందట. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగుళూరు బిజీ ప్రదేశంలో ఉన్న విమానాశ్రయంను హాంటెడ్ ప్రదేశం అంటారు. ఎందుకంటే బెంగుళూరు ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సిబ్బంది మరియు ప్రయాణికులు కొన్ని పారానార్మల్ కార్యకలాపాలను చూశారు. ఆలయ గోస్ట్ లైట్స్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అడవిలో రాత్రి సమయంలో కొన్ని ప్లేసుల్లో వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. అవి ఎలా ఎందుకు మెరుస్తాయో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉండిపోవడంతో అవి దెయ్యాలని అనుకుంటున్నారు.
రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో ఈ భవనం ఉంది. చంద్రముఖి సినిమా అందరికీ తెలిసి ఉంటుంది. ఆ స్టోరీలాగే ఈ భవంతిలో కూడా ఓ లేడీ దెయ్యం సంచరిస్తున్నట్లు ఇక్కడి జనాలు చెబుతుంటారు. ఫిరోజ్ షాహ్ కోట్ల ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉండే ఈ మస్జిద్ చాలా పురాతనమైంది. ఇక్కడ ఎవరైనా ఒంటరిగా సంచరిస్తే అంతే సంగతులు. ఎవరో వెంబడిస్తున్నట్లు, మనపై దాడి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే దెయ్యం వెంటపడుతున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. జటింగా వ్యాలీ అస్సాం రాష్ట్రంలో ఉండే ఈ ప్రదేశం చూడ్డానికి ఎంతో అందమైనప్పటికీ మోస్ట్ హాంటెడ్ ప్రదేశంగా పేరుగాంచింది. అనుకోని సంఘటన జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి దీనికా పేరు వచ్చింది. టన్నల్ నెం .103 కలనల్ బారూగ్ నిర్మించిన ఈ టన్నల్ షిమ్లా వెళ్లేదారిలో ఉంది. దీని గుండా ప్రయాణిస్తున్నప్పుడు దీని సృష్టికర్త బారూగ్ రూపం కనిపిస్తుందని ప్రయాణికులు అంటున్నారు. ఒకప్పుడు దీన్ని మూసేయాలని ప్రభుత్వం మెటల్ డోర్ చేసి ప్రవేశద్వారంలో పెట్టిన మరుసటి రోజే అది విరిగిపోయింది. దాంతో ఇక్కడ దెయ్యం ఉందని అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.